ఐఎస్పి పిన్అవుట్లు ఇచ్చేటప్పుడు కూడా సిఎండికి సిఎల్కేకి రిజిస్టర్స్ ఇస్తాడు. సిఎండి రిజిస్టరు 10 కిలో ఓం ఉంటుంది, సిఎల్కే రిజిస్టరు ఎంత ఉంటుంది 0 ఓం ఉంటుంది. ఆ రిజిస్టర్స్ కొన్నిసార్లు ఓపెన్ అయిపోతాయి, మనం జంపర్లు ఇచ్చేటప్పుడు ఓపెన్ అయిపోతాయి. ఏ మొబైల్కైనా కానీ సేమ్ ఏ వాల్యూస్ ఉంటాయి. సిఎండి రిజిస్టర్ అంటేనే 10 కిలో ఓం, సిఎల్కే రిజిస్టర్ అంటే 0 ఓం. ఓకేనా. జంపర్లు ఇచ్చేటప్పుడు అవి కానీ ఓపెన్ అయినప్పుడు మొబైల్ డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది. డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకేమవుద్దంటే కంప్యూటర్ కనెక్ట్ చేస్తే కంప్యూటర్కి డైరెక్ట్గా పోర్ట్ తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ మనము మల్టీమీటర్ని ఓమ్స్ మోడ్లో సెట్ చేసుకొని ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ ఓమ్స్ మోడ్లో సెట్ చేసుకొని మనకి ఆ వాల్యూ తగ్గట్టు మల్టీమీటర్లో చూపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. వాల్యూ 2 సైడ్స్ కూడా సేమ్ వాల్యూ వస్తుందంటే ఓకే ఉన్నట్టు రిజిస్టర్. 2 సైడ్స్ డిఫరెంట్ వాల్యూ చూపిస్తుంది. ఒక సైడ్ ఏమో 1K చూపిస్తుంది, ఇంకో సైడ్ ఏమో 10K చూపిస్తుంది. ఇది ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేసి వేరే బోర్డులో సేమ్ సిఎండి రిజిస్టర్ ఏదైతే ఉందో లేదా 10K రిజిస్టర్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసామంటే మొబైల్ ఆన్ అయిపోద్ది ప్రాబ్లం లేకుండా. ఈ సిఎల్కే రిజిస్టర్ కానీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని రిమూవ్ చేసి జస్ట్ జంపర్ వేస్తాను. 0 ఓం కాబట్టి జంపర్ వేసుకున్నా నడుస్తుంది. లేదా 0 ఓం రిజిస్టర్ మనకు ఆడ ఉంది, దాన్ని వేసామంటే వర్కౌట్ అయిపోద్ది, సింపుల్గా సాల్వ్ అయిపోద్ది. కొన్నిసార్లు ఏమవుతుందంటే డేటా పిన్స్కి రిజిస్టర్ ఇస్తాడు, డేటా పాయింట్కి, డేటా 0 పాయింట్కి, అది కూడా 0 ఓం రిజిస్టరే. డేటా 0 పాయింట్కి రిజిస్టర్ ఇచ్చినా కానీ అది కూడా 0 ఓం రిజిస్టరే. దానికి కూడా లైక్ మనం 0 ఓం రిజిస్టర్ రీప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ మూడే మెయిన్ మనకి ఈఎంసీలో ఇబ్బంది పెట్టాయి. ఇక సిపియు డ్రిల్ అంటారా, సిపియు డ్రిల్ మాత్రం చాలా కేరింగ్గా చేయాలి. దాంట్లో కొంచెం అడిట్ అన్నా కానీ సిపియు డ్యామేజ్ అయ్యిద్ది. సిపియు డ్యామేజ్ ఏంటంటే తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఓకేనా. క్వాల్కమ్ సిపియు అయితే పాసిబుల్ లేదు, ఎంటీకే సిపియు అయితే ఏదన్నా ఇంకోటి చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా. చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, హెల్త్ ప్రాబ్లం మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ సెక్యూరిటీ ఫైల్స్ ఉంటాయి దీంట్లో. సెక్యూరిటీ ఫైల్స్ మనం బ్యాకప్ తీసుకోవాలి. సెక్యూరిటీ ఫైల్స్ అంటే ఐఎంఐ సంబంధించిన ఫైల్స్. దీంట్లో మనకి ఈఎఫ్ఐలో పింక్ కలర్ ఫైల్స్ కనిపిస్తాయి. ఇది చూడండి, కాన్ఫిగరేషన్ ఫైల్ ఉందా ఇది, తర్వాత మోడెమ్ 1, మోడెమ్ 2, ఎఫ్ఎస్జి, పెర్సిస్ట్ బ్యాక్, మోడెమ్, కస్ట్. ఈ పింక్ కలర్లో కనిపించే మాత్రం ఐఎంఐ రిలేటెడ్ ఫైల్స్, సెక్యూరిటీ ఫైల్స్ అంటే వీటిని టిక్ చేసుకొని కింద రీడ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి లొకేషన్ అడుగుతుంది, ఎక్కడ సేవ్ చేసుకుంటామని. ఎక్కడో మనకు నచ్చిన చోట డెస్క్టాప్ మీద అనుకోండి, ఒక న్యూ ఫోల్డర్ ఇచ్చుకోండి. న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసి సెలెక్ట్. ఇప్పుడు రీడ్ అవుతున్నాయి. ఇవి సెక్యూరిటీ ఫైల్స్. ఖచ్చితంగా ఇవి బ్యాకప్ తీసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన ఫైల్ అంటే ఐడెంటిఫై చేయగానే ఫస్ట్ మనం చేయాల్సింది సెక్యూరిటీ సెట్ చేయడం. అవును. సరే ఒక్కసారి నోట్స్ రాసేసుకోండి, అయితే ఇంకా చెప్తాను. ఓపెన్ యూఎఫ్ఐ ఈఎంఎంసి టూల్ సెటప్.